Hi guys, this is Raghu and welcome back to my channel. అన్నీ అనుకున్నట్లే జరుగుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డుంకీ వర్సెస్ సలార్, కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలాగా ఓజీ వర్సెస్ అఖండ 2 బిగ్ క్లాష్ కూడా జరుగుండేది. సో అదే గనక జరుగుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి స్టామినా ఏంటో తేలిపోయి ఉండేది. ఎందుకంటే ఈ రెండు సినిమాలు కూడా అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇటు గ్లోబల్ లయన్ బాలయ్య కెరీర్స్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గా ఎక్స్పోజ్ కావడం, ఇద్దరికి కూడా పాన్ ఇండియన్ స్టార్స్ గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉండటం, అన్ని విధాలుగా రెండు సినిమాలకు కూడా బాగా కలిసి వచ్చే అంశాలు. అయితే ఈ బాక్స్ ఆఫీస్ వార్లో చివరి దాకా ఎవరు నిలుస్తారోనని ఒకంత ఉత్కంఠ కొనసాగినప్పటికీ ఫైనల్ గా బాలయ్య అఖండ 2 మూవీకి కొంత భాగం షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం, అందులోనూ డివోషనల్ టచ్ ఫిలిం కావడంతో భారీ విఎఫ్ఎక్స్ షాట్స్ కోసం ఇంకొంత సమయం పడుతుందంటూ ఈ క్లాష్ నుండి తప్పుకోవడం జరిగింది. అయితే ఈ క్లాష్ నుండి బాలయ్య తప్పుకున్నప్పటికీ అప్పటికే స్టార్ట్ అయిన మెగా వర్సెస్ నందమూరి వార్ సద్దుమనగలేదు. పోటీలో సింగిల్ గా మిగిలిన ఓజీ మూవీకి ఎంత హైప్ ఉందో అంత నెగిటివిటీ కూడా బలంగానే ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల మధ్య ఇరువురి ఫ్యాన్స్ మా సినిమా గొప్ప అంటే మా సినిమా గొప్ప అంటూ సోషల్ మీడియా వేదికగా నానా యాగి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమాల బడ్జెట్, అలాగే ఇప్పటి వరకు జరిగిన థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ ఎలా ఉన్నాయి, ఆ విషయంలో ఎవరిపై పై చేయి సాధించారనే విషయాలపై క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మరో 5 రోజుల్లో పాన్ ఇండియన్ రేంజ్లో గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఓజీ మూవీ విషయానికి వస్తే, ఈ సినిమా అనౌన్స్మెంట్ నుండే ఫ్యాన్స్లో బీభత్సమైన హైప్ను క్రియేట్ చేశాడు డైరెక్టర్ కమ్ ఫ్యాన్ బాయ్ సుజిత్. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న టైంలో అప్పట్లో గబ్బర్ సింగ్ సృష్టించిన విధ్వంసాన్ని గుర్తు చేసుకుంటూ ఓజీ విషయంలో మళ్ళీ అదే సీన్ రీక్రియేట్ కాబోతుందంటూ ఫ్యాన్స్ అయితే బలంగా నమ్ముతున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను కూడా ఓ రేంజ్లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన 2 టీజర్స్, 3 సాంగ్స్, పవర్ స్టార్ స్టైలిష్ లుక్స్ అన్నీ కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇలా ప్రస్తుతం మార్కెట్లో దీని క్రేజ్ చూస్తుంటే మామూలుగా లేదు. అయితే మరో కూలీ మూవీలా మిగలకపోతే సంతోషం. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమా నుండి ఏ ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనా ఆడియన్స్ బీభత్సంగా హైప్ ఎక్కించుకుంటున్నారు. రేపొద్దున వారి అంచనాలకు ఏమాత్రం తగ్గినా రిజల్ట్ వేరేలా ఉంటుంది, అది వేరే విషయం. ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం. టికెట్స్ అన్ని హాట్ కేకుల్లో అమ్ముడుపోవడం, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని చెరిపేసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తుండడం విశేషం. రిలీజ్కి ఇంకా వారం రోజుల టైం ఉండగానే కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఏకంగా 60,000కు పైగా ప్రీ బుకింగ్స్తో దాదాపుగా $2 మిలియన్ మార్కును క్రాస్ చేసి నాన్ బాహుబలి రికార్డులను లేపేసి నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతుండడం అంటే మామూలు విషయం కాదు. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ ప్రీమియర్స్ అండ్ రెగ్యులర్ షోలకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మొదలైపోయాయి. ఏపీ అండ్ తెలంగాణలో ఇప్పటికే టికెట్ రేట్స్ పెంచుతూ ఆల్రెడీ జీవోలు కూడా వచ్చేశాయి. ఏపీలో ₹1000, తెలంగాణలో 800గా టికెట్స్ హైక్స్ అయితే ఇచ్చేశారు. ముందుగా తెలంగాణలో రిలీజ్కి ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 24న నైట్ 9 గంటలకి ప్రీమియర్ షోస్ అయితే పడనున్నాయి. అయితే ఏపీలో మాత్రం ఇంకా డిసైడ్ కాలేదు, కానీ రెగ్యులర్ షోస్కి మాత్రం బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా 250 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కించగా, ఇప్పటికే ఈ సినిమాకు ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ మొత్తం కలిపి దాదాపుగా 250 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 250 కోట్ల షేర్, 500 కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్తో భారీ టార్గెట్తో బరిలోకి దిగుతుండడం విశేషం. ఇక నాన్ థియేట్రికల్ అంటే ఓటీటీ డిజిటల్ రైట్స్ రూపంలో మరో 110 కోట్ల రేంజ్లో భారీ బిజినెస్ డీల్ జరగగా, ఆల్మోస్ట్ పెట్టిన బడ్జెట్లో 45% రికవరీ జరిగినట్లే. సో ఇక మిగిలిన విషయాల గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుందాం. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గ్లోబల్ లయన్ నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2 గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ఇంకా 2-3 నెలల టైం ఉంది కాబట్టి సినిమా నుండి ఇప్పటి వరకు ఒక్క టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదు. సో అందుకే అలా చెప్పా. బాక్సాఫీస్ వద్ద వరుస ఫ్లాప్స్తో డీలా పడ్డ బాలయ్యకు అఖండ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీకి సీక్వెల్గా అఖండ 2 మూవీని దాదాపుగా 250 కోట్ల భారీ బడ్జెట్తో 14 రీల్స్ బ్యానర్పై నిర్మాతలు రామచంట, గోపిచంద్ అచంట అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా పాన్ ఇండియన్ రేంజ్లో అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తుండడంతో సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్లోనూ విపరీతమైన హైప్స్ క్రియేట్ అయ్యాయి.
కరోనా లాంటి టిపికల్ సిచ్యువేషన్లో కూడా కేవలం కంటెంట్ మీద నమ్మకంతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన బాలయ్య లాంగ్ రన్లో దాదాపుగా 150 కోట్ల రేంజ్లో కలెక్షన్ల కనకవర్షం కురిపించాడనేది మాటలు కాదు. కరోనాను కూడా లెక్క చేయకుండా బాలయ్య తాండవాన్ని చూడడానికి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. కుదరలేదు, కానీ అన్నీ కలిసొచ్చుంటే పాన్ ఇండియన్ రేంజ్లో అదరగొట్టాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అయితే ఈసారి ఆ ఛాన్స్ మాత్రం మిస్ చేయకూడదని గట్టి పట్టుదలగా ఉంది మూవీ టీం. అందుకు తగ్గట్లుగానే విజువల్ గ్రాండియర్గా హై టెక్నికల్ వాల్యూస్తో బాలయ్య మార్క్ ఎలివేషన్స్, మాస్ ఫైట్ సీక్వెన్సెస్, బాలయ్య నుండి కోరుకుంటున్న అన్ని ఎలిమెంట్స్ను మిళితం చేసి పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా తెరకెక్కించబోతున్నారు. అది రీసెంట్గా విడుదలైన టీజర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. చాలా అంటే చాలా కష్టపడుతుంది మూవీ టీం. బాలయ్య కూడా తన శక్తికి మించి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. వారి కష్టాన్ని, బాలయ్య క్రేజ్ను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని అఖండ 2 మూవీ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా ఓ రేంజ్లో జరుగుతున్నాయి. కేవలం ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసమే ప్రముఖ బడా ఓటీటీ సంస్థలు భారీగా పోటీ పడుతుండడం అనేది బాలయ్య క్రేజ్కి నిదర్శనం. ప్రైమ్, జీ సినిమాలు, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ ఇలా ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడినప్పటికీ చివరికి డాకు మారాస్తో డబుల్ ప్రాఫిట్స్ను అందుకున్న నెట్ఫ్లిక్స్ సంస్థే మళ్ళీ 90 కోట్లకు పైగా మంచి ప్రీసియస్ రేట్కి కోట్ చేసి మరీ దక్కించుకోవడం అనేది విశేషం. ఇదే కాకుండా థియేట్రికల్ రూపంలో కూడా ఈ సినిమాకు ఇంచుమించుగా 250 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్లుగా ఉంది ప్రస్తుతం అఖండ 2 జోరు. సో చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో. సో ఓవరాల్ గా ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమాల్లో ఎవ్వరూ తగ్గడం లేదు. ఇటు హైప్స్ విషయంలో కానీ అటు బిజినెస్ డీల్స్ విషయంలో కానీ కాంప్రమైజ్ అనే మాటే లేదు. ప్రస్తుతానికైతే ఓజీ మూవీ రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఓజీ కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, దాన్ని అఖండ 2 మూవీతో బాలయ్య ఏ మేరకు బీట్ చేయగలడు అనేది వచ్చే రోజుల్లో క్లియర్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో దట్స్ ఆల్ గైస్. ప్రస్తుతం ఓజీ వర్సెస్ అఖండ 2 సినిమాల బిజినెస్ డీల్స్ విషయంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.